చాలా ఈజీగా ఉందండి. చాలా కప్ కేకులు తొందరగా అయిపోయేది. హాయ్ అండి, గోధుమ పిండితో కప్ కేకులు చేసుకుందామండి. చాలా ఈజీగా పంచదార కావాల్సినంత తీసుకొని యాలక్కాయలు వేసుకొని పొడి చేసుకోవాలండి. ఇదిగోండి పొడి చేసుకున్నా. పంచదార పొడి చేసుకున్నామండి. ఈ పొడిని కొంచెం కావాల్సినంత వేసుకుందామండి. కప్పు కొంచెం కలుపుకుందామండి. గోధుమ పిండి తీసుకున్నామండి, ఒక కప్పు వేసుకుందామండి. వేసి కలుపుకుందాం. కొంచెం అంతా కలిసేటట్టు కలుపుకుందామండి. వంట సోడా వేసుకుందామండి. కొంచెం సాల్ట్ వేసుకుందామండి. కొంచెం ఆయిల్ వేసుకుందామండి. 2 స్పూన్లు కలుపుకుందామండి. అంతా కలిసేటట్టు కలుపుకుందాం. పాలు వేసుకుందామండి. కాచిన పాలండి, కాచి చల్లార్చిన పాలు మీకు సరిపోయినంత వేసుకుందాం. కొంచెం కలుపుకుందామండి. ఇదిగోండి ఇట్లా కలిపితే చాలండి, సరిపోయింది. ఉన్నాం కదండి, ఇదిగోండి ఇట్లా రావాలండి. ఇదిగోండి ఇట్లా ఇదిగోండి ఈ కప్పుల్లో చేసుకుందామండి. కప్ కేక్స్ గోధుమ పిండి బ్యాటర్ వేసుకుందామండి. ఇదిగోండి ఆ పిండి అంటుకోకుండా అండి కొంచెం వేద్దాం. కొంచెం వేసి కలుపుకుందాం. చేతితో కొంచెం ఇట్లా చుట్టూ కలుపుకుంటే కొంచెం అంటుకోకుండా నీట్గా వస్తాయి. కప్పుల్లో వేసుకున్నానండి. ఇదిగోండి కప్పులన్నీ వేసుకున్నా. గ్యాస్ మీద పెట్టుకోవటమే కేక్. ఇదిగోండి చాలా ఈజీగా ఉందండి. చాలా కప్ కేకులు